ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీగురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి 2024 సంవత్సరం ఆగస్టు నెలలో అనేక గ్రహాలు, అంటే ఉన్న గ్రహాల్లో కొన్ని ముఖ్యమైన గ్రహాలు కొన్ని వక్ర సంచారం చేయటం, అలాగే వాటి యొక్క స్థానాన్ని మారడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ నేపథ్యంలో మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ ఆగస్టు నెలలో ఈ గ్రహాల మార్పు, గ్రహాల వక్ర స్థితి వల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని కనుక మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. శని వక్రించి సంచారం చేస్తున్నాడు. ద్వితీయంలో రాహు, చతుర్థంలో కుజగురులు, అలాగే షష్టమంలో రవి, సప్తమంలో బుధ శుక్రులు, అలాగే అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నారు. మరి ఆగస్టు 5వ తేదీన బుధుడు మకా నక్షత్రం 3వ పాదంలో వక్రారంభాన్ని ప్రారంభిస్తాడు, అంటే వక్రిస్తున్నాడు ఉదయం 10:25 అలాగే 17వ తేదీన రవి సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఉదయం 10:29 అలాగే 26వ తేదీన కుజుడు పగలు 3:25 మిథున రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే ఆగస్టు 22వ తేదీన బుధుడు కర్కాటకంలో మళ్ళీ వక్రిస్తాడు ఉదయం 6:39 అలాగే 24వ తేదీన శుక్రుడు కన్యారాశి ప్రవేశం చేస్తాడు రాత్రి 1:16 అలాగే ఆగస్టు 28వ తేదీన బుధుడు వక్రత్యాగం పొందుతాడు ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలో తెల్లవారుజామున 2:43 కర్కాటక రాశిలో. మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెలలో పరిస్థితులు ఎలాగ ఉంటుంది, కెరీర్ పరంగా ఎలాగ ఉంటుంది, సంబంధాల విషయంలో ఎలాగ ఉంటుంది, ఆర్థిక పరంగా ఎలాగ ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎలాగ ఉంటుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెల అంతా కూడా చాలా ధైర్య సాహసాలతో వీళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో చేసే మీరు చేసే ప్రతి పని కూడా అద్భుతమైన విజయ అవకాశాలని పెంచుతాయి. అలాగే మీరు చేస్తున్న ప్రాంతాల్లో, మీరు చేస్తున్న పనుల దగ్గర మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయన్న విషయాన్ని గమనించాలి. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అలాగే మీ కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుముడిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే అంటే మీరు అచీవ్మెంట్స్, ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం, అంటే బాగా అత్యున్నత స్థానాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల చాలా ఆత్మవిశ్వాసంతో, ఓర్పు సహనాలతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకవేళ ఆత్మవిశ్వాసంతో, ఓర్పు సహనాలతో ఉంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క పరిస్థితుల్లో ఖచ్చితంగా సానుకూలమైన మార్పులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరిని కూడా, అంటే మీరు ఇతరులని నమ్మి ఎవరికి కూడా మీ పనులు అప్పచెప్పద్దు. మీ పనులు ఏదో మీరే చేసుకోండి. దానివల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీరు మీ యొక్క షార్ట్ టెంపర్ని మీరు అదుపులో పెట్టుకోవాలి. మీ అసహనాన్ని అదుపులో పెట్టుకోవాలి. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అవతల వాళ్ళతో మీరు మాట్లాడడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉండిపోండి తప్పించి వాళ్ళతో వాగ్వివాదాలకి, గొడవలకి, లేకపోతే వాళ్ళు మానసికంగా బాధపడేటట్టు కనుక మీరు మాట్లాడితే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే
కుటుంబ ఇక కుటుంబ సంబంధాల గురించి మనం మాట్లాడుకుంటే మీ కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో సహనంగా, మీ కుటుంబ సభ్యులతో సహనంగా ఓర్పుతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు సహనాన్ని కనుక మీరు ప్రదర్శించకపోతే ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ముఖ్యమైన కార్యక్రమాల్లో, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే తీర్థయాత్రలకు వెళ్తారు, పుణ్యక్షేత్రాలను కూడా మీరు సందర్శించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ ఖచ్చితంగా మీరు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీకు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు కూడా చాలా వరకు ఏర్పడతాయి. వాళ్ళ వల్ల కూడా మీకు సానుకూలమైన మార్పులు, సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ నెలలో ఆదాయం బాగా పెరగటం వల్ల వాటిని స్థిరాస్తుల మీద పెట్టే అవకాశాలు ఉంటాయి. అంటే ల్యాండ్స్ కొనటం, నగలు కొనటం, అలాగే కొత్త కొత్త వెహికల్స్ కొనటం, అలాగే మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా ట్రేడ్ మార్కెట్ విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రేడింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా ఉండటం మంచిది కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ ట్రేడ్ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ విలువైన వస్తువులు కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులకు మాత్రం ఈ నెల చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలికంగా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పెడితే కనుక ఖచ్చితంగా అది మీకు చాలా వరకు సహకరిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు, లేకపోతే జ్వరాలు, ఈ బ్లాడర్కి సంబంధించిన సమస్యలు, వేడి ఎక్కువగా అయిపోయి ఫైల్స్, ఫిస్టులా లాంటి సమస్యలు, అలాగే యాంగ్జైటీ, ఒత్తిడి బాగా వచ్చే సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ఆగస్టు నెలలో 4, 6, 13, 16, 20, 24, 31 తేదీలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే 1, 8, 11, 13, 18, 22, 26, 29 తేదీలు మీకు అంత అనుకూలంగా ఉండవు. అందువల్ల మీరు ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా చేపడితే కనుక మీకు అనుకూలంగా ఉండే తేదీల్లో ప్రారంభించండి. తిథివార నక్షత్రాలతో పాటు వర్జితుల ముహూర్తాలను కూడా చూసుకుని మీరు ఆ కార్యక్రమాలు కనుక చేపడితే కనుక ఖచ్చితంగా ఆయా పనుల్లో మీరు విజయం సాధిస్తారు. ఒకవేళ అన్ఫేవరబుల్ డేట్స్లో కనుక మీరు, అంటే మీకు అనుకూలంగా లేని తేదీల్లో మాత్రం మీరు కనుక మీ పనులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఖచ్చితంగా పండితుల యొక్క సలహాలు, సూచనల మేరకు మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి విషయం కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరును బట్టి, అప్పుడున్న గ్రహస్థితిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన అనేది తప్పకుండా చేయించుకోవాలి. ఎందుకంటే గోచార ఫలితాలు కొంతమేరకే మీకు ఫలితాలను ఇస్తాయి. ఎక్కువ శాతం మీకు వ్యక్తిగత జాతకం నుంచే ఫలితాలు ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత జాతకంలో దశలు, అంతర్దశలు బట్టి, జరుగుతున్న దశలు, అంతర్దశలను బట్టి, ఇప్పుడు ఈ గోచార ఫలితాలను బట్టి బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మేము చెప్పే ఏ అంశమైనా సరే, అది ఆరోగ్యానికి సంబంధించిన అంశమైనా, ఆయుష్కు సంబంధించిన అంశమైనా, లేకపోతే మీ యొక్క అభివృద్ధికి సంబంధించిన అంశమైనా,
ఏ అంశమైనా సరే ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకాన్ని మొదట చూసుకున్న తర్వాతనే ఈ గోచార ఫలితాలని మీరు బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంతే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇతరత్ర అంటే వ్యక్తిగత జాతక పరిశీలన లేకుండా గోచార ఫలితాలని మనం అంత సానుకూలంగా మనం పరిగణించలేం. గోచార ఫలితాలు మీకు ఫలితాలను ఇస్తాయి, కాకపోతే వ్యక్తిగత జాతకం కూడా చాలా ముఖ్యమైనదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.